హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. మీకు ఒక సాంగ్ వినిపించి ఆ తర్వాత మాట్లాడతా. అప్పట్లో బాగా ట్రెండ్ అయినటువంటి సాంగ్ అది. ఒక పార్టీ 2019లో అధికారంలోకి రావడానికి చాలా చాలా పనికొచ్చినటువంటి పార్టీ. ఒక్కసారి మీకు ఆ సాంగ్ వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు, బాబా అప్పట్లో మామూలుగా ఉండదు, అది మామూలుగా లేదు అసలు. అప్పట్లో వచ్చిన తర్వాత ఏం చేశారో ఇదనమాట. రాకముందు ఆ సాంగ్, వచ్చిన తర్వాత ఇది. అంతా నాశనం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు వచ్చినటువంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు ఎందుకు అంటే, నిన్న డిప్యూటీ సీఎం ఫేషన్ నుంచి అఫీషియల్గా 20 నెలల వాళ్ళ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన చేసినటువంటి రోడ్లు కావచ్చు, మిగతా కార్యక్రమాలకు సంబంధించి ఓన్లీ రోడ్ల గురించి ఆయన ప్రకటించారు. ఒక్కసారి దాని గురించి మాట్లాడదాం, మిగతా వాటి గురించి కన్నా. ఇక్కడ చూసుకోవచ్చు, అప్పట్లో ఉండేటువంటి రోడ్లు, ఇప్పుడు వేస్తున్నటువంటి రోడ్ల గురించి చాలా క్లియర్గా ఫొటోస్తో సహా, గణాంకాలతో సహా ఇక్కడ మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, దీంతోపాటు ఇదిగోండి, చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఏ రోడ్లు వేశారు, ఏ నియోజకవర్గంలో ఎంతెంత ఇచ్చారు, నియోజకవర్గాల వారిగా కూడా ఎమ్మెల్యేలకి పవన్ కళ్యాణ్ గారు రిపోర్ట్ అందజేయడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి శాఖకి సంబంధించి ముఖ్యంగా ఎక్కడెక్కడ రోడ్లు వేసాం, ఏ నియోజకవర్గానికి ఎంతెంత ఖర్చు పెట్టాం, ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదికగా ప్రతి ఎమ్మెల్యేకి 175 మంది ఎమ్మెల్యేలకి, అంటే ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆయన ప్రింట్ వేసి అచ్చు వేసి పంపించారు. పాపం ఆయన రావడానికి తీసుకోవడానికి తీరిక లేదులేండి, బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నారు కాబట్టి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇదిగోండి, ఇక్కడ 20 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఖర్చు పెట్టినటువంటిది ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో మారుతున్న గ్రామీణ రహదారుల ముఖ చిత్రం, వైఎస్ఆర్సీపీ 5 ఏళ్లలో నిర్మించినటువంటి రోడ్ల వివరాలు. మొత్తం వ్యయం 4,610 కోట్లు, నిర్మితం 8,100 కిలోమీటర్లు. 20 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం నిర్మించినటువంటి రోడ్లు మొత్తం 11,506 కోట్లు. ఎంతని తేడా? 4,600 అయితే ఇక్కడ 11,000, అంటే డబల్ కన్నా ఆల్మోస్ట్ త్రిబుల్ అని చెప్పచ్చు. 3, 4, 12 అంటే ఆల్మోస్ట్ త్రిబుల్. అక్కడ పూర్తయినటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి రహదారుల సంఖ్య 17,551 కిలోమీటర్లు. ఇక్కడ ఆయన వేసింది 8,000 కిలోమీటర్లు మాత్రమే. అంటే చూసారా, దాదాపు 10,000 కిలోమీటర్లు పవన్ కళ్యాణ్ గారు జస్ట్ 20 నెలల్లోనే. ఇది 5 ఏళ్లలో చేసింది. ఇది కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలో చేసినటువంటి వివరాల సంఖ్య ఇది. మరి ఏం చేశారు? అప్పుడెప్పుడో రోజా గారు ఎక్కడో మాట మాట్లాడారు, బాగా గుర్తుందో లేదో అందరికీ మీకు. అంటే మేము వేసినటువంటి రోడ్ల గురించి వీటి గురించి ఎవరు మాట్లాడరేంటి, మేము ఓళ్ళని వేసేసాం అని చెప్పినటువంటి పరిస్థితి. మరి వేస్తే ఎంత వ్యత్యాసం ఉంటుందా? 5 సంవత్సరాల్లో వేసినటువంటి రోడ్ల గురించి అసలు కింద వీడియో చూసారుగా. ఆంధ్రప్రదేశ్కి కనీసం మిగతా రోజుల్లో పండక్కో పెళ్లికో వెళ్దాం అనేటువంటి వ్యక్తులు కూడా ఆ రోడ్లకి మనం వెళ్ళకూడదురా బాబోయ్ అని భయపడిపోయాడు. కనీసం ఒక మంత్రో ఎవరో విన్నాను కూడా నేను. ఆయనైతే, ఏంటి సార్ మా ఊరికి రోడ్డు వేయండి సార్ మీ ఊరికి అని చెప్పి ఒక నియోజకవర్గానికి సంబంధించి ఒక విలేకరు అడిగితే ఏమన్నాడు, మీరు ఒకసారి నాకు తెలిసి ఆయన పేరు కూడా గుర్తు చెప్పడం కూడా వేస్ట్లేండి, అనవసరం కూడా. ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చి, వీళ్ళు బయటకు ఎందుకు రావాలి అసలు, ఇంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, ఇంట్లో కూర్చోక బయటకు వస్తే బయట బైకులు కార్లు స్పీడ్గా తోలేస్తారు, యాక్సిడెంట్లు అయిపోతాయి, అందుకే రోడ్లు వేయట్లేదు అని చెప్పినటువంటి గొప్ప మేధావులు కూడా మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి 24 వరకు. ఇక్కడ ఇదిగోండి. ఇకపోతే ఉపాధి హామీ పథకం కింద ద్వారా చేపట్టినటువంటి రోడ్ల వివరాలు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యయంలో 610 కోట్లు, సీసీ రోడ్లు 884 కిలోమీటర్లు, బీటీ రోడ్లు 239 కిలోమీటర్లు. 20 నెలల పాలనలో కూటమి ప్రభుత్వంలో వచ్చేసినటువంటివి వ్యయం 3,853 కోట్లు. సీసీ రహదారుల్లో 6,000 కిలోమీటర్లు వేశారట. బీటీ రోడ్లు 1,331 కిలోమీటర్లు. మీరు లెక్క చూసుకోవచ్చు. 610 కోట్లు అప్పుడు ఖర్చు పెడితే ఉపాధి హామీ పథకం కింద ఇక్కడ 3,853 కోట్లు ఖర్చు పెట్టారు. ఎన్ని రెట్లో మీరు ఆలోచించండి అసలు. అలాంటిది ఇక్కడ మళ్ళీ రోడ్లు వేసినటువంటిది 884 కిలోమీటర్లు వేస్తే 6,000 కిలోమీటర్లు వేశారు. అలాగే బీటీ రహదారులు అక్కడ 239 కిలోమీటర్లు మాత్రమే వేస్తే ఇక్కడ 1,300 కిలోమీటర్లు. ఇక్కడ 5 ఏళ్లలో చేసింది దానికి డబల్ త్రిబుల్ 20 నెలల్లోనే చేసి చూపించారు.
కొంతమంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖలో ఎవడో ఉంటారు కదా, ఇంకా పేటీఎం గాళ్ళకి మోకాళ్ళలో ఉంటుంది లేకపోతే అరికాల్లో సత్తదో, ఆ గొర్రె మందకి ఇంతలా ఎక్కడి నుంచి వచ్చేస్తారా బాబు, ఈ గొర్రె మంద ఈ మోకాల్లో ఉండి సస్తదా అరికాల్లో ఉండలేదు, అక్కడి నుంచి కూడా దొబ్బిందా వీళ్ళకి అనిపిస్తుంది. ఎవడో ఒకడు వీడియో చేశాడు, గణాంకాలంట 2025కి సంబంధించి ఫిబ్రవరికి సంబంధించిన లిస్టు తీసుకొచ్చి ఆడు 2026 ఇప్పుడు మార్చి నెల, ఇది మార్చి కూడా కదా, రేపు వస్తే ఏప్రిల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆ లెక్కలు తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. అరే పుండాకోర్ పకీరు ఏమనాలో కూడా నాకు అర్థం కాదు అండి. అరే బాబు 2024లోకి 2024 నుంచి 25 వరకు జరిగినటువంటి దాన్ని ఫిబ్రవరి మార్చిలో రిలీజ్ చేస్తారా పుండాకోర్, ఇప్పుడు ఆ రోజు నుంచి అంటే మార్చి నుంచి ఇప్పుడు మార్చి వరకు దీన్ని ఇంకొక సంవత్సరం కింద లెక్కేస్తారా పకీర్ అని చెప్పాలని ఉంది. బట్ ఏం చేయాలో అర్థం కాదు. ఇలాంటి వాళ్ళకి ఏ రకంగా చెప్తే ఏ రకంగా వీళ్ళకి చెప్పే భాషలో చెప్తే అర్థమవుతుందో, ఎందుకంటే వీళ్ళకి మైండ్ ఉండి సావద్దు, బుర్ర పనిచేయదు. పోనీ ఏమన్నా గూగుల్ను చాట్ జీపీటీను, అరే కొంతమంది చెప్తారు కదా మావో గొర్రెలే తయారు చేసింది కింద అని చెప్పి, దాని గురించి దాన్నన్నా వాడి సావంటరా, అదన్నా కొంచెం నిజమైన చెప్తుందిగా. ఎంతో కొంత గణాంకాల ప్రకారం చూసుకోకపోయినా దానికి రీచ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందిగా, దాన్నన్నా చూసుకుని సావంటరా. ఎందుకు వచ్చింది ఈ మాటలు చెప్పండి. అయ్యయ్యో తీసుకొచ్చి అదంతా కూడా అంతకు ముందు జరిగింది అవి తీసుకొచ్చి ఇప్పుడు చెప్తున్నారు. ఎక్కడా కూడా ఇండియాలోనే టాప్ పొజిషన్లో ఏపీ ప్రభుత్వం లేదు అనేటువంటి మాటలు. మీరు కొంచెం ఎదిగి సావంటారా, బ్రెయిన్కి కొంచెం మోకాల మీద మంచి నవరత్న ఆయిల్ ఉంటుంది, దాన్ని రుద్దుకోండి, పని చేస్తుంది. లేకపోతే అరికాల్లో ఉన్నా సరే బాగా కొంచెం తీసి రాసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు అయినా సరే, అరే ఆయన మాట్లాడింది 2026కి సంబంధించి కదా, 20 నెలలకి సంబంధించి చెప్పాడు ఆయన, మనమేమో ఎప్పుడో 2025 సంవత్సరంలో ఫిబ్రవరి గురించి మాట్లాడుతున్నాం ఏంటి, ఆయన చెప్పేది ఏంటి మనం మాట్లాడేది ఏంటి, దానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా పుండాకోర్ అని చెప్పి అనాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు కానీ అనలేకపోతున్నారు. ఏం చేస్తాం. ఏదేమైనా కానీ ఇంకొక మాట ఇక్కడ దీన్ని చూస్తే నాకు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఒక మాట మాట్లాడేవారు ఈటెల రాజేంద్ర గారి గురించి. అప్పట్లో మీకు ఎన్ని ఉన్నాయ్యా రాజేంద్ర, మీరేం చేశారయ్యా రాజేంద్ర అని చెప్పి, మనం 5 ఏళ్లలో మీరు ఏం చేశారయ్యా బాబు అని చెప్పి అడగాలని ఉంది. బాబు మీరు ఏం చేశారయ్యా 5 ఏళ్లలో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారయ్యా, ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశారయ్యా అంటే ఇది పరిస్థితి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చేశారయ్యా, ఇగో కళ్ళకి కట్టినట్టుగా రికార్డులతో సహా డాక్యుమెంట్స్తో సహా అవసరమైతే ఫుటేజ్ ఫోటోలతో సహా కావాలంటే ఆర్టీఏ అప్లై చేసుకుని సావండి. అంతేగాని 5 ఏళ్లలో మీరు పొడిచింది లేదు, ఆంధ్రప్రదేశ్కి ఒక రోడ్డు వేసింది లేదు. దీనివల్ల ఆ రోడ్లు వేయకపోవడం వల్ల ఎన్ని కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి యాక్సిడెంట్ల వల్ల కుటుంబాల్లో పెద్దలను కష్టపడి పెంచుకున్నటువంటి పిల్లలను కోల్పోయినటువంటి పరిస్థితి ఉందో ఎవరికి తెలుస్తుంది చెప్పండి. వీళ్ళకి 5 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వేసుకెళ్ళేటువంటి వీళ్ళకి ఆ రోడ్లు బాధ, లేదంటే ఆ తిరిగేటువంటి వ్యక్తుల బాధ వీళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి. వీళ్ళు కూడా మాట్లాడేవాళ్ళే. ఏదేమైనా కర్మ అంతే. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో ఏదో ఉద్ధరిస్తారని అనుకుంటే ఇది వ్యత్యాసం. 5 ఏళ్లలో ఏం పీకలేకపోయింది, మళ్ళీ వీళ్ళకి ఇంకొకసారి అధికారం ఇస్తానంట ఏదో పీకేస్తారట. అలా ఉన్న పరిస్థితి.